నామం పేరట మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ సమయంలో మనము హెబ్రీయులకు రాసిన పత్రికలోంచి దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని వినాలని ఆశపడుతున్న వారు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలు గమనిస్తూ దేవుని వాక్యాన్ని వినటం ద్వారా ప్రభు మనతో ఖచ్చితంగా మాట్లాడతాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో మొదటి 3 సంగతులు అనగా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి. ఈ 3 మాటలు కూడా లాస్ట్ వీక్ మనం స్టడీ చేశాం. రాజ్యములను జయించుట, ఈ సంగతులన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు ఇక్కడ 6 సంగతులు మనం చదువుకున్నామండి. 6 సంగతులు: రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొని. ఈ సంగతులు ఏవైతే మనం చదువుకున్నామో ఇవి దానియేలు గ్రంథంలో దానియేలు అతని స్నేహితులు చేసిన కార్యాలుగా మనం గమనించవచ్చు. దానియేలు అతని స్నేహితులు మొదటి అధ్యాయం 8వ వచనంలో వారు రాజు భుజించు భోజనాన్ని, పానము చే ద్రాక్ష రసాన్ని వారు వద్దని చెప్పారు. ఎందుకు దాన్ని వద్దని చెప్పారంటే అది విగ్రహార్పితమైన ఆహారము. విగ్రహార్పితమైన వాటిని తినటం ద్వారా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్పాడు, మీరు దెయ్యములతో పాలివారొకట నాకు ఇష్టం లేదని చెప్పాడు. అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యములకు అర్పిస్తున్నారు, మీరు వాటితో పాలివారి ఉండటం నాకు ఇష్టం లేదని చెప్పాడు. మరి దాన్ని బట్టి మనం చూస్తున్నప్పుడు దానియేలు అతని స్నేహితులు విగ్రహార్పితమైన వాటిని వారు భుజించలేదు, వారు విగ్రహారాధనను వారు చెయ్యలేదు అనే మాట గమనిస్తున్నాం. దీనిని మనం ఆలోచన చేస్తున్నప్పుడు నిర్గమాకాండము 19వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ప్రభు వారితో చెప్పిన ఆ నిబంధనను వారు ఎప్పుడైతే అవిధేయత చూపించారో, వారు పాత నిబంధన రావటానికి, విధిరూపకమైన ఆజ్ఞలు గల నిబంధన రావటానికి కారణమయ్యారు. 19వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నేను ఐగుప్తులకు ఏమి చేసినో గద్దరెక్కల మీద మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నో మీరు చూచితిరి, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించమని చెప్పాడు. కాబట్టి వారు విశ్వాస నిబంధనను అనుసరించమని దేవుడు చెప్పిన మాటకు వారు లోబడలేదు. వారు ఏం చెప్పారనంటే 8వ వచనంలో యెహోవా చెప్పినదంతా మేము చేస్తామని చెప్పారు. అలాగైతే వారు విశ్వాస నిబంధనను వద్దని చెప్పి వారు క్రియల నిబంధన వారు కోరుకున్నారు. అందుచేతనే 10 ఆజ్ఞలు వచ్చాయి. విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం వచ్చింది. ఈ ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైంది కాదు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇది శరీరంతో ఆచరించాల్సిన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రాన్ని శరీరంతో ఆచరించాలి. ఈ ఆజ్ఞలు శరీరంతో ఆచరించవలసిన ఆజ్ఞలు. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మనం గమనిస్తున్నాం. ఎప్పుడైతే శరీరంతో ఈ ఆజ్ఞలు ఆచరించాలో శరీరంలో పాప నియమం అనేది ఉన్నది. అందుచేత ఈ పాప నియమము దైవ నియమాన్ని అనగా 10 ఆజ్ఞలను నెరవేర్చడానికి అది సహకరించదు. అందుకని చెయ్యగోరు మేలు చేయక చేయగోరని కీడే మానవుడు చేస్తారు. ధర్మశాస్త్రం క్రింద ఉన్న ఎవ్వరూ కూడా ఆ 10 ఆజ్ఞలు నెరవేర్చలేరు. శరీర మూలముగా జన్మించిన ఏ మనుషుడు కూడా, శరీర సంబంధి అయిన ఏ మనుషుడు కూడా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం చేత నీతిమంతుడిగా తీర్చబడలేడు. అందుచేతనే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15లో చెప్తున్నాడు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ శరీరియు దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడ్డాడు. ఈ విషయాన్ని బట్టి చూస్తే ఎప్పుడైతే 10 ఆజ్ఞలు వచ్చాయో వారు మొదటి ఆజ్ఞలోనే తప్పిపోయారు. మొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పాడు. వారు 32వ అధ్యాయంలో ఆ 10 ఆజ్ఞలు కొండ మీద నుంచి వస్తున్నప్పుడు, మోషే వాటిని తీసుకొని వస్తున్నప్పుడు 4వ వచనంలో వారు బంగారు దూడని చేశారు. ఎప్పుడైతే స్వనీతి వచ్చిందో వెంటనే విగ్రహారాధన అనేది వస్తుంది. నిర్గమాకాండం 19:8లో వారు దేవుని నీతిని కాకుండా తమ స్వనీతిని స్థాపించుకున్నారు. దాని ఫలితమే వారి మధ్య బంగారు దూడ కనిపించింది. వారు ఆ స్వనీతిలోనే కొనసాగుతూ వచ్చారు. ఆ బంగారు దూడ అనుభవంలో కూడా కొనసాగారు. ఆకాశ సైన్యాన్ని సేవించారు. మొలోకు గుడారాన్ని, రొంఫయాను దేవత యొక్క నక్షత్రాన్ని వారు మోసుకొని పోయారు. ఆకాశ సైన్యాన్ని వారు సేవించారు. దాని ఫలితంగా దేవుడు వారిని బబులోను చెరకు అప్పగించాడు. బబులోను చెరకు అప్పగించడం ద్వారా లోకరాజ్యాలు లేదా అన్యజనుల ప్రభుత్వాలు ప్రారంభించబడ్డాయి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో
4 జంతువులు మనం గమనిస్తున్నాం. సింహము, ఎలుగుబంటి, చిరుతపులి, అలాగే క్రూర మృగం. ఈ 4 కూడా 4 ప్రభుత్వాలు. బబులోను ప్రభుత్వము, మాదీయ పారసీక ప్రభుత్వము, గ్రీకు ప్రభుత్వము, రోమా ప్రభుత్వము. ఈ 4 కూడా అన్యజనుల ప్రభుత్వాలు. ఇవి దేవుని యొక్క చిత్తము కాదు. దేవుని యొక్క చిత్తం ఏంటంటే నిర్గమకాండం 19లో ఆయన చెప్పాడు, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడుచుకుంటే మీరు నాకు సమస్త దేశ జనులలో స్వకీయ సంపాద్యమగుదురు అని చెప్తూ సమస్త భూమి నాదే కదా అన్నాడు. తర్వాత మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా ఉందురు అంటే వారు రాజ్యముగా ఉందురు, ఇశ్రాయేలు రాజ్యముగా ఉందును. భూమి అంతా కూడా ప్రభువుకు పాదపీఠంగా ఉండేది. ఆకాశం ఆయన సింహాసనంగా, భూమి ఆయన పాదపీఠంగా ఉండేది. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనం నెరవేరేది. కానీ ఎప్పుడైతే వారు నిబంధనను లోబడలేదో, క్రియల నిబంధన ఎప్పుడైతే వచ్చిందో దాని ఫలితంగా అన్యజనుల ప్రభుత్వాలు వచ్చాయి. కాబట్టి భూమి మీద అన్యజనుల ప్రభుత్వాలు గమనిస్తున్నాం. అలాగే ఆకాశం ఆయన సింహాసనంగా ఉండాలి, కానీ ఆకాశ మండలం మీద లోకాధికారి కనిపిస్తున్నాడు. యోహాను సువార్త 14:30 యేసుప్రభు చెప్పారు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదని చెప్పాడు. ఈ లోకాధికారి ఎవరనంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తున్నాం, వాయుమండల సంబంధమైన శక్తికి అధిపతి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4లో చూస్తున్నా, ఈ యుగ సంబంధమైన దేవత సాతాను వాని దూతలు ఆకాశ మండలం మందు ఉన్నారు, వారు దురాత్మల సమూహం అని పిలువబడుతున్నారు. కాబట్టి ఈ లోక రాజ్యాలు ఏవైతే ఉన్నావో అవి అపవాది వశములో ఉన్నాయి, అవి దేవుని రాజ్యాలు కాదు. కాబట్టి ఈ 4 రాజ్యాలు దేవుని రాజ్యాలు కాదు. కాబట్టి ఈ 4 రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లోక సంబంధమైన రాజ్యాలు. సాతాను లోకాధికారిగా ఉన్నాడు. కాబట్టి బబులోను చెరకు వెళ్ళినప్పుడు ఆ లోకరాజ్యాలు ప్రారంభించబడిన దినాల్లో 1వ అధ్యాయం 8వ వచనంలో వారు విగ్రహార్పితమైంది తినలేదు. ఎవరు అని అంటే దానియేలు అతని స్నేహితులు. దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వారు రాజ్యములను జయించిరి అని మనం గమనించవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మనము విశ్వాస మూలంగా బ్రతుకుతామో, హబక్కూ గ్రంథం 2:4 ప్రకారం విశ్వాస మూలంగా జీవించటమే, యోహాను సువార్త 4వ అధ్యాయం 24 ప్రకారం యథార్థముగా దేవుణ్ణి ఆరాధించటం, అనగా హెబ్రీ పత్రిక 9:24 ప్రకారం నిర్జీవ క్రియలను సేవించకుండా జీవము గల దేవుని సేవించటం. కాబట్టి దానియేలు అతని స్నేహితులు వారు విగ్రహారాధనను వారు అనుసరించలేదు, విగ్రహార్పితమైంది వారు తినలేదు. కాబట్టి వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. వారు రాజ్యములను జయించటం, సాతానును జయించటం మనం గమనిస్తున్నాం. ఎవరైతే విశ్వాస మూలంగా బ్రతుకుతున్నారో వారు సాతాను తంత్రాలను ఎదిరిస్తున్నారు. సాతాను తంత్రములు మనం ఎరుగని వారం కాదు. జీవము గల దేవుని ఆలయమై ఉన్న మనల్ని విగ్రహములతో నింపాలని, నిర్జీవ క్రియల ద్వారా మనల్ని కృపలో నుండి తొలగించాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు ఎవరైతే నిర్జీవ క్రియల్లో ఉన్నారో వారు దేవుని యొక్క కృపలో నుండి తప్పిపోతున్నారు. 5వ వచనంలో వారు దేవుని కుమారుడైన యేసుక్రీస్తును వారు మరలా అవమానపరుస్తున్నారు, సిలువ వేస్తున్నారు అని చెప్పాడు. ఎందుకంటే వారు ఫలించట్లేదు. ఎవరైతే కృపలో ఉంటారో వారు ఫలిస్తారు. కృప అనేది అక్కడ వర్షంతో పోల్చబడింది. ఎవరైతే కృపలో ఉంటారో వారు ఫలిస్తారు, దేవుని ఆశీర్వచనాన్ని పొందుకుంటారు. కానీ నిర్జీవ క్రియల్లో సేవించడం ద్వారా చాలామంది కృపలో నుండి తొలగిపోతున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4లో కూడా చెప్పాడు, కృపలో నుండి తొలగిపోతున్న వారు అనగా క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడుతున్నారు. ప్రభు చెప్పాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈ మాటనే గలతీ పత్రిక 5వ అధ్యాయం 2లో అంటున్నాడు. ఎవరైతే కృపలో నుండి తొలగిపోతున్నారో, ఎవరైతే క్రీస్తులో నుండి వేరు చేయబడుతున్నారో వారికి క్రీస్తు వలన ప్రయోజనమేమీ కలగట్లేదు. క్రైస్ట్ హ్యాస్ నో ప్రాఫిట్ ఇన్ దెమ్, క్రైస్ట్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఇన్ దెమ్. ప్రభు వారిలో ప్రభావం చూపించలేకపోతున్నాడు, ప్రభు వారిలో ప్రయోజనం కలిగించలేకపోతున్నాడు. ఎవరైతే విశ్వాస మూలంగా బ్రతకట్లేదో, ఎవరైతే జీవము గల దేవుణ్ణి సేవించలేకపోతున్నారో, యథార్థముగా దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారో, అనగా విశ్వాస మూలంగా బ్రతకపోవటం ద్వారా వారు కృపలో నుండి తప్పిపోతున్నారు, క్రీస్తులోండి బొత్తిగా వేరు చేయబడుతున్నారు. క్రీస్తు వలన వారికి ప్రయోజనం ఏమీ లేదని మనం గమనిస్తున్నాం. కాబట్టి సాతాను తంత్రాలను ఎదిరించాలి.
అపవాదిని మనం జయించాలి. అదే లోకరాజ్యములను జయించటం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. అపవాదిని ఎలా జయించాలంటే గొర్రెపిల్ల రక్తమును బట్టి, మనమిస్తున్న సాక్ష్యాన్ని బట్టి. క్రీస్తు రక్తాన్ని బట్టి మనమిస్తున్న సాక్ష్యం ఏంటి? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, ఆయన రక్తము వలన మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం. ఆయన రక్తం వలన ఆయన నీతిని మనము సాక్ష్యమేయటమే. విశ్వాసమూలమైన నీతిని మనం అనుసరిస్తే మనము నిర్జీవ క్రియలు సేవించము. ఎందుకంటే నిర్జీవ క్రియలు ఎప్పుడు వచ్చినాయి? స్వనీతి వచ్చిన తర్వాత నిర్జీవ క్రియలు వచ్చాయి. క్రియల మూలమైన నీతి వచ్చిన తర్వాత విగ్రహారాధన వచ్చింది. అయితే మన విశ్వాసమూలమైన నీతిని అనుసరిస్తే మనము నిర్జీవ క్రియలను సేవించం. ఎవరు నిర్జీవ క్రియలు సేవిస్తున్నారంటే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఎవరైతే మూలోపదేశంలో ఉన్నారో వారే నిర్జీవ క్రియలు సేవిస్తున్నారు. మూలోపదేశంలో ఉన్నవారు అనగా అర్థం ఏంటంటే వారు నీతి వాక్య విషయంలో అనుభవం లేనివారు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 13లో చూస్తున్నాం. ఎవరైతే నీతి వాక్య విషయంలో అనుభవం లేకుండా ఉన్నారో వారు నిర్జీవ క్రియలు సేవిస్తున్నారు. మనము నీతి వాక్య విషయంలో అనుభవం కలిగి ఉండాలి. విశ్వాస మూలమైన నీతి ఏది, క్రియల మూలమైన నీతి ఏది, మనము రెండింటినీ కూడా గ్రహించాలి. మనము స్వనీతిలోనికి లోబడకుండా విశ్వాసమూలమైన నీతిని అనగా దేవుని నీతిని మనము అనుసరించాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మనలో ఉన్న పరిశుద్ధాత్మ నీతిని గూర్చి ఒప్పింపజేస్తున్నాడు. ఆ నీతి ఎవరనంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం చూస్తున్నాం. క్రీస్తు యేసే మనకు నీతి. ఈ నీతిని మనం ఒప్పుకోవడం ద్వారా, ఈ నీతిని మనం అనుసరించడం ద్వారా మనము సాతానును అనగా లోకరాజ్యాలను జయిస్తాము. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19లో చెప్తున్నాడు, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. మనం ఎవరము అని అంటే మనము క్రీస్తునందు దేవుని నీతి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17లో చెప్తున్నాడు, మనము క్రీస్తునందు నూతన సృష్టి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 15లో కూడా చూస్తున్నాం, మనము నూతన సృష్టి. కాబట్టి నూతన సృష్టిలో మనం నడవాలి. నూతన సృష్టిలో మనం నడవాలి. మొదటి సృష్టి వారు విశ్వాస సంబంధులు కాదు, వారు శరీర సంబంధులు. కాబట్టి వారు విశ్వాస నియమాన్ని అనుసరించలేరు. కానీ మనం క్రీస్తునందు నూతన సృష్టి. మన విశ్వాసాన్ని అనుసరిస్తే మనం నిర్జీవ క్రియలను సేవించాం, క్రీస్తులో నిలిచి ఉంటాం, కృపలో నిలిచి ఉంటాం, ఫలిస్తాము, ఆశీర్వచనాన్ని అనుభవిస్తాం. రెండవదిగా విశ్వాసాన్ని అనుసరిస్తున్న దానియేలు అతని స్నేహితులు వారు నీతి కార్యాలు జరిగిస్తున్నారు. ఏంటి నీతి కార్యాలు అని అంటే నెబుకద్నెజరుకు కల వచ్చి కల మర్చిపోయాడు, కలను దాని భావాన్ని చెప్పాలని చెప్పినప్పుడు దానియేలు అతని స్నేహితులు ప్రభువును వేడుకుంటున్నారు, వారు ప్రార్థన చేస్తున్నారు. అక్కడే మనం గమనిస్తున్నాము దానియేలుకు ప్రార్థనలో దేవుడు దర్శనము ద్వారా తన వాక్యాన్ని బయలుపరిచాడు. కాబట్టి వారు దేవుని దర్శనాన్ని పొందుకున్నారు. మూడవదిగా దానియేలు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు, స్తోత్రం చెల్లిస్తున్నాడు. నీతి కార్యాలు జరిగించడం అంటే విశ్వాసమూలంగా బ్రతికేవారు, విశ్వాసమూలంగా నడుచుకునేవారు, వారు ప్రార్థన, వాక్య దర్శనము, ఆరాధన అనే అనుభవాల్లో కొనసాగుతారు. మనం ప్రార్థన చేయటం నీతి కార్యం. ఎందుకంటే ప్రార్థన అనేది విశ్వాస సంబంధమైంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14 ప్రకారం విశ్వాసం కలిగిన వారే ప్రార్థన చేస్తారు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాము ఎక్కడికి వెళ్ళినా గుడారం వేశాడు, బలిపీఠం కట్టాడు, యెహోవా నామమున ప్రార్థన చేశాడు. కాబట్టి ప్రార్థన చేయటం విశ్వాస సంబంధమైనది అని మనం గమనిస్తున్నాం. ఆ తర్వాత వాక్య దర్శనం పొందుకోవటం. ఎవరైతే విశ్వాస మూలంగా బ్రతుకుతున్నారో, యథార్థముగా దేవుని ఆరాధిస్తున్నారో, జీవము గల దేవుని సేవిస్తున్నారో వారికి దేవుడు ఆత్మ ద్వారా తన సంగతులను బయలుపరుస్తున్నాడు, తన సంగతులను వెల్లడి చేస్తున్నాడు. ఒక మంచి మాట దానియేలు అక్కడ చెప్పాడు. ఒకసారి చదువుదాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం, ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. దానియేలు చెప్తున్నాడు, వెలుగు యొక్క నివాస స్థలం ఆయన యొద్ద ఉన్నది. మరుగు మాటలను ఆయన బయలుపరుస్తాడు, మర్మములను బయలుపరచును, మరుగు మాటలను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియదు. ప్రభు యొక్క వాక్యము బయలుపరచబడటం అనేది విశ్వాస సంబంధమైన
జీవితాన్ని తెలియచేస్తుంది. మూడవదిగా మనం గమనిస్తున్నాము, ఆ వెలుగును చూచిన, ఆ ప్రత్యక్షతను చూచిన దానియేలు దేవుని యొక్క గుణాతిశయాలు ప్రచురం చేస్తున్నాడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో చూస్తున్నాం, మనం చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని గుణాతిశయాలు ప్రచురం చేయాల్సిన వారంగా ఉన్నాము. ప్రభు మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎందుకు తీసుకొచ్చాడంటే ఆయన గుణాతిశయాలు మన నోట ప్రచురం చేయడానికి, ఆయన ఆరాధన చేయటానికి. ఎవరు ఆయన్ని ఆరాధించగలరంటే ఎవరికైతే ఆయన బయలుపరచబడుతున్నాడో వారే ఆయన్ను ఆరాధించగలుగుతారు, వారే ఆయన గురించి క్రొత్త కీర్తన పాడతారు అనే మాట మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయం 3వ వచనం, వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. అలాగైతే మనం పాడుతున్న కీర్తన అనగా మనం చేస్తున్న ఆరాధన పరలోకంలో దేవుడు వింటున్నాడు. సింహాసనం ఎదుట 4 జీవుల ఎదుట పెద్దల ఎదుట ఒక క్రొత్త కీర్తన. ప్రభువుని ఆరాధించటం అనేది, ప్రభువుని సేవించటం అనేది అది ఒక క్రొత్తదనంతో కూడింది. ప్రభువు నేర్పించే కొద్దీ, ప్రభువు బయలుపరిచే కొద్దీ మనం ప్రభువుని నూతనముగా సేవించగలుగుతాం. నూతనమైన తలంపులతో ఆయన గుణాతిశయాలు మనం ప్రచురం చేయగలుగుతాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం, విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దం పరలోకము నుండి రాగా వింటిని. విస్తారమైన జలములు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15లో చెప్తున్నాడు, ఆయన స్వరము విస్తార జలముల ధ్వని వలె ఉన్నది. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యము నీరుతో పోల్చబడింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27లో, కీర్తనల గ్రంథం 1వ కీర్తనలో కూడా మనం చూస్తున్నాం, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యొరను నాటబడ్డాడని చెప్పాడు. కాబట్టి దేవుని వాక్యం అనేది ఉదకము, నీరుతో పోల్చబడింది. విస్తార జలముల ధ్వని. ఎవరికైతే విస్తారమైన వాక్యం దొరుకుతుందో ఉరుము ధ్వని. ఉరుము ధ్వని అంటే ఉరుము, మెరుపు. ఈ రెండు కూడా మనకు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసు ప్రభు ఆయన మృతులోండి లేచినప్పుడు ఒక దూత ఆ రాయిని తొలగించి దాని మీద కూర్చున్నాడు. అతని యొక్క స్వరూపము మెరుపులాగా ఉన్నది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నప్పుడు మొదటి వచనాల్లో అదే జీవిని గురించి రాస్తూ అన్నాడు, అతని స్వరం ఉరుములా ఉంది, స్వరూపం మెరుపులాగా ఉంది, స్వరమేమో ఉరుములాగా ఉంది అనే మాట మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఎవరైతే ఆయన యొక్క వాక్యాన్ని, విస్తార జలముల ధ్వనిని వింటున్నారో వారికి ఆయన మెరుపు, మెరుపు అంటే ఆయన దర్శనమిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడే. ఇక్కడ దేవుని వాక్యం దేంతో పోల్చబడిందంటే ఆత్మ ఖడ్గము అన్నాడు. వాక్యం అని ఇక్కడ చెప్పబడిన దగ్గర ఏముందంటే రేమా అనే పదం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో బారూకు అనగా అర్థం ఏంటంటే ఖడ్గము పైన ఉన్న మెరుపు అని అర్థం. సో దేవుని వాక్యము అని ఆత్మ ఖడ్గము. ఎవరైతే విస్తార జలముల ధ్వని వింటున్నారు అనగా ఎవరికైతే ఎక్కువ దేవుని వాక్యం వినే అవకాశం దొరుకుతుందో, ఎక్కువ వినే అనుభవంలో ఉన్నారో వారికి మెరుపులు వంటి స్వరూపం. అనగా ఇక్కడ దేవుని వాక్యం ఆత్మ ఖడ్గం అనే దగ్గర వాక్యం అంటే రేమా అనే పదం ఉంది. రేమా అంటే మాట్లాడే వాక్యము అని అర్థం. ఎవరైతే వాక్యం వింటున్నారో వారితో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. ఎవరైతే ప్రభు యొక్క వాక్యాన్ని వింటున్నారో, ఎవరితో అయితే ప్రభు వాక్యం మాట్లాడుతుందో వారు ప్రభు యొక్క సంగతులు ఎరగగలుగుతారు, వారు నూతనముగా ప్రభుని ఆరాధించగలుగుతారు అనే మాట మనం ధ్యానం చేస్తున్నాం. తర్వాత నీతి కార్యములను జరిగించిరి, ఆ తర్వాత వాగ్దానములను పొందిరి అనే మాట చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో అనేక వాగ్దానాలు ఉన్నాయి. అయితే అందులో ఒక వాగ్దానము చాలా గొప్ప వాగ్దానము. అదేంటంటే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం చూడండి, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరము ఇచ్చేదను. మన ప్రార్థనలకు ప్రభు జవాబిస్తాడు. దానియేలు అతని స్నేహితులు ప్రార్థన చేశారు, దేవుడు వారి మొర్ర విని వారికి ఉత్తరం ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, 3 విషయాలు మనం గమనిస్తున్నాం. రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి అనే మాట చూస్తున్నాం. ఆ తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతున్నాను. సింహముల నోళ్లను మూసిరి అనే మాట. దానియేలు గ్రంథంలో మరొక గొప్ప అనుభవం దానియేలు జీవితంలో మనం చూస్తున్నాము. సింహముల నోళ్లు ముయ్యబాట. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో
దర్యావేషు ప్రభుత్వ కాలం ఒక శాసనము చేయబడింది. ఎందుకు ఈ శాసనం చేయబడిందంటే దానియేలును కొంతమంది నింద ఏదైనా అతని మీద మోపాలని తగిన హేతు కనిపెట్టారు. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. అందుకు ఆ ప్రధానులను, అధిపతులను, రాజ్యపాలన విషయంలోనూ దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలన నుండి తగిన హేతు కనిపెట్టుచుండ్రి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో ఏ తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకని వాళ్ళు ఒక ఖండితమైన చట్టం చేశారు. ఏంటా ఖండితమైన చట్టం? 7వ వచనాన్ని మనం చూస్తున్నాం. 30 దినముల వరకు దర్యావేషుతో చెప్తున్నారు, నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడ్ల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదిల యొక్క పారసీకుల యొక్క పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉన్నట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేసిరి. సంతకం చేయబడింది. దానియేలుకు వ్యతిరేకంగా దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని వారు ప్రయత్నం చేశారు. రాజ్యపాలన విషయంలోనూ కానీ అలాగే దేవుని పద్ధతి విషయంలో కానీ అతని మీద ఏ నేరం కూడా ఏ నింద కూడా వారు మోపలేకపోయారు. దాని ఫలితంగా వారు రాజు చేత ఒక శాసనం చేపించారు. అయితే మనం చూస్తా ఉన్నాం 10వ వచనం. ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినం ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చాను. శాసనం సంతకం చేయబడింది, అయినా దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. కాబట్టి దానియేలు యొక్క విశ్వాసాన్ని మనం గమనిస్తున్నాం. ఆ శాసనం సంతకం చేయబడిందని తెలిసినా కూడా దానియేలు యథాప్రకారంగా ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దానియేలును సింహాల బోన్లో వేయటం జరిగింది. అయితే సింహాల బోన్లో వేసిన తర్వాత సింహాల నోళ్లు మూయబడ్డాయి అనే మాట మనం ఇక్కడ గమనిస్తున్నాం. 20వ రాజు ఉదయకాలమే రాగానే ఒక మాట చెప్పాడు, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాడు. దానియేలు ఏం చెప్తున్నాడు 23వ వచనంలో, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడును కాను కదా అనెను. కాబట్టి సింహాల నోళ్లు మూయించబడ్డాయి. ఎందుకు మూయించబడ్డాయంటే ఈ భాగంలో 2 మాటలు గమనిస్తున్నా. రాజు అన్నాడు, నిత్యము నీవు సేవించు దేవుడు, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు. అలాగైతే దానియేలుకున్న అనుభవం ఏంటంటే దానియేలు జీవము గల దేవుని సేవిస్తున్నాడు. ఎలా సేవిస్తున్నాడంటే నిత్యము సేవిస్తున్నాడు. కాబట్టి దానియేలు అనుదినము దేవుని సేవించేవాడు, జీవము గల దేవుని సేవించేవాడు. దీనిని ఏమని రాశాడనంటే, నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడి తిని అన్నాడు. తర్వాత మనం చూస్తున్నాము 23వ వచనంలో పరిశుద్ధాత్మ రాయించాడు, అతడు తన దేవుని యందు భక్తి గలవాడు. ఇక్కడ 3 విషయాలు మనకు గమనిస్తున్నాం. జీవము గల దేవుని సేవించటం, దేవునికి నిర్దోషినిగా కనబడటం, దేవుని యందు భక్తి చేయటం. అసలు ఒక వ్యక్తి ఎప్పుడు దేవునికి నిర్దోషినిగా కనిపిస్తాడు? తన క్రియలను బట్టి మానవుడు దేవునికి నిర్దోషినిగా కనిపిస్తాడా? ఖచ్చితంగా తన క్రియలను బట్టి చూస్తే ఏ మనుషుడు దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడ్డాడు. మనము దేవునికి నిర్దోషినిగా కనబడటానికి కారణము ఒకే ఒక విషయంలో జరిగిద్ది. ఎప్పుడంటే అది విశ్వాస నిబంధనలో జరిగిద్ది. ఎవరైతే విశ్వాస నిబంధనను అనుసరిస్తున్నారో ఆ విశ్వాస నిబంధనలో ఉన్నవారు దేవునికి నిర్దోషులుగా కనబడుతున్నారు. ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారు ఎవరు కూడా దేవుని దృష్టికి నీతిమంతులుగా నిర్దోషులుగా కనబడరు. ఆ మాట మనం గమనిద్దాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. దావీదు చెప్తున్నాడు, ప్రభువు చేత ఎవరైతే నిర్దోషి అని ఎంచబడతాడో అతడు ధన్యుడు అని చెప్తున్నాడు. ఎవరిని గురించి చెప్తున్నాడు? 7వ వచనం, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. దావీదు ఎక్కడున్నాడంటే దావీదు ధర్మశాస్త్రం క్రింద ఉన్నాడు. దావీదు ఎవరిని గురించి చెప్తున్నాడు అని అంటే, ఎవరైతే క్రియలు లేకుండా నీతిమంతులు అవుతారో, ఎవరైతే విశ్వాస మూలంగా నీతిమంతులు అవుతారో,
ఎవరైతే విశ్వాసము అనే అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధనలు ఉంటారో ఆ అబ్రహాము సంతానాన్ని గురించి దావీదు చెప్తున్నాడు. చూడండి ఆ మాట పైన చూస్తున్న 6వ వచనం. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్తున్నాడు. కాబట్టి అబ్రహాము సంతానాన్ని గురించి చెప్తున్నాడు, విశ్వాస సంబంధుల గురించి చెప్తున్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధులు దేవుని దృష్టికి నిర్దోషులుగా ఎంచబడరు. విశ్వాస నిబంధనలో ఉన్నవారు మాత్రమే, విశ్వాసాన్ని అనుసరించేవారు మాత్రమే దేవుని దృష్టికి నిర్దోషులుగా కనిపిస్తారు. ఎందుకంటే ఈ విశ్వాసం అనే నిబంధన ఏదైతే ఉందో ఈ నిబంధనను బట్టి క్రీస్తు సిలువ వేయబడ్డాడు. మరణ శాసనం ఎక్కడుండెనో ఆ శాసనాన్ని బట్టి శాసనం రాసినవాడు మరణం పొందుట అవశ్యము. అంటే నిబంధన ఉంటే రక్తం ఉంటుంది. సో ధర్మశాస్త్రం ఎప్పుడైతే వచ్చిందో ధర్మశాస్త్ర సంబంధమైన రక్తం వచ్చింది, ధర్మశాస్త్రం విధించిన బలులు వచ్చాయి. దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధనను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు బలి చేయబడ్డాడు. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16లో ఆ సంతానము క్రీస్తు అని, అబ్రహాము సంతానం క్రీస్తు అని చెప్తూ 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్పాడు, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ అందు పుట్టి మనం దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రం నాకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు అంటే అబ్రహాము నుంచి 42 తరాలు, అబ్రహాము నుంచి దావీదు వరకు 14, దావీదు నుండి యూదులు బబులోను చెరకు వెళ్ళింది 14, అక్కడి నుంచి క్రీస్తు వరకు 14, 14, 14, 14, 42. 42 అంటే సంపూర్ణము అని అర్థం. మార్కు సువార్తలో వెంటనే అనే మాట 42 సార్లు రాయబడింది. యేసు ప్రభు యొక్క పరిచర్య కాలం 3.5 సంవత్సరాలు అంటే 42 నెలలు. కాబట్టి 42 అంటే ఏం చెప్తుందంటే ఆయన అబ్రహాములో నుంచి వచ్చి అబ్రహాము సంతానముగా వచ్చి ఆయన శిలువ మరణాన్ని పొందాడు. కాబట్టి నిబంధన ఎక్కడుందో ఆ నిబంధనకు సంబంధించిన రక్తం అయితే ఉంది. ఈ నిబంధన రక్తం ఏదైతే క్రీస్తు రక్తం ఉందో ఆ రక్తము ద్వారా ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడ్డారో వారు విశ్వాస సంబంధులు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో చూస్తున్నాం. ఎవరైతే క్రీస్తు సంబంధులో వారే విశ్వాస సంబంధులు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 29లో చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ నిబంధనలో ఉన్నవారు మాత్రమే దేవుని దృష్టికి నిర్దోషులుగా కనిపిస్తారు. మరి దానియేలు ఏ నిబంధన క్రింద ఉన్నాడు? ఏ డౌటు లేదు, దానియేలు పాత నిబంధన క్రిందే ఉన్నాడు. దానియేలు ధర్మశాస్త్రం క్రిందే ఉన్నాడు. దానియేలే కాదు, గిద్యోను, బారాకు, యెఫ్తా, దావీదు, సమూయేలు మనం చదువుకున్న వీరందరూ కూడా ధర్మశాస్త్రం క్రిందే ఉన్నారు. మోషే కూడా ధర్మశాస్త్రం క్రిందే ఉన్నాడు. అయినా వీరి విశ్వాసాన్ని అనుసరించారు. ధర్మశాస్త్రం క్రింద నుండి విశ్వాసం అనుసరించడం సాధ్యమేనా? దేవుని దృష్టికి నిర్దోషులుగా కనబడడం సాధ్యమేనా? జీవము గల దేవుణ్ణి సేవించడం సాధ్యమేనా అంటే ఒకే ఒక్క విషయంలో అది సాధ్యమవుతుంది. ఎప్పుడు? చదువుదాం. ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారు అసలు విశ్వాస మూలంగా ఎందుకు బ్రతకలేరు? మామూలుగా అది కూడా ఆలోచన చేద్దాం, తద్వారా మనకు సమాధానం దొరికింది. రండి, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు, ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు. ఈ వచనాన్ని బట్టి చూస్తే ధర్మశాస్త్రం క్రింద ఉన్న వారిని ఏమన్నాడంటే శరీర సంబంధులు అన్నాడు. శరీర సంబంధం అంటే అర్థం ఏంటంటే ఆత్మ విషయంలో జీవము లేనివాడు. శరీర సంబంధం అంటే ఆత్మ విషయంలో జీవం లేనివాడు. శరీర సంబంధికి వ్యతిరేకమైన పదం ఏంటంటే క్రీస్తు సంబంధి. వ్యతిరేకమైన అనుభవం క్రీస్తు సంబంధి లేదా విశ్వాస సంబంధి లేదా ఆత్మ సంబంధి. చూడండి, ఆత్మ సంబంధి ఎలా ఉన్నాడు? 8వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరం పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. ఆత్మ విషయంలో జీవం గలవాడు ఆత్మ సంబంధి, శరీర విషయంలో జీవం గలవాడు శరీర సంబంధి. ధర్మశాస్త్రం క్రింద ఉన్న వారు ఎవ్వరు ఆత్మ సంబంధులు కాదు, వారెవ్వరు కుమారులు కాదు, వారందరూ బాలురే. ధర్మశాస్త్రం బాల శిక్షకుడు, వారందరూ బాలురే, వారందరూ శరీర సంబంధులే, వారందరూ బలహీనులే. అయినప్పటికీ వారు విశ్వాసాన్ని అనుసరించారు. మనం ఆత్మ సంబంధులము, మనం ఆత్మ విషయంలో జీవం గలవారు.